రేపు పాపకు జీవితంలో ఉన్న ఆ పాపాలను కడగండి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ జస్ట్ ఒక 5 minutes ఎక్కువ కూడా అవసరం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అనారోగ్యం ఉంటే తెచ్చుకోండి. స్వస్థత కావాలని ప్రతి దాని గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని కన్నీరు కాచిన దేవుని దగ్గర ఇది చక్కగా మంచి సమయం కూడా దేవుడా. దేవుని యొక్క ప్రజెన్స్ మన మధ్యనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే ఉన్నాడు. ప్రార్థన చేయండి. దేవా ఒకసారి మా ప్రార్థన ఆలకించగా విరిగినలిగిన హృదయంతో మేము ప్రార్థన చేస్తున్నాం. విరిగినలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయమంటున్నాడు. ఒకసారి మా వైపు చూడండి, కన్నీటిని చూడండి అయ్యా, బాధలు చూడండి, శ్రమలు చూడండి అయ్యా. తట్టుకోలేకపోతున్నాం ప్రభువా, అయ్యా ఉండలేకపోతున్నాం. నువ్వు సహాయం చేయకపోతే ఇంకా మాకు ఎవరు చేస్తారయ్యా? అయ్యా బంధువులు, స్నేహితులు ఎవ్వరు మమ్మల్ని సహాయం చేసేవాళ్ళే, ఎవ్వరు మమ్మల్ని ఆదరించేవాళ్ళే. డబ్బులు ఉంటే వస్తారు కానీ నువ్వు మా దగ్గర డబ్బులున్నా లేకపోయినా నువ్వు మాత్రమే ఉంటావు. మంచి మనసు గల దేవుడు, మంచిగా ప్రేమించే దేవుడు. ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన కలిగిందేవా. ఒకసారి నా పైన దయించండి, ఒకసారి నా ప్రార్థన ఆలకించుకోవా. ఇసుక ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే సమాధానం తెచ్చాడు. నువ్వు కూడా కన్నీరు కాల్చి దేవుని దగ్గర మన దేవుడా దేవుడు గొప్ప కార్యం చేయబోతుండే మంచిగా. ప్రతి ఒక్కరు కన్నీరు కాల్చాడు. దేవా ఉపవాసం ఉన్నా మమ్మల్ని అలక్ష్యం చేయొద్దు. మా వైపు చూడండి, మా ప్రార్థన ఆలకించండి. అక్కడున్న సమస్యల నుంచి విడిపించండి. అక్కడున్న బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు అన్ని తీర్చండి. డాడీ అనారోగ్యాలు తొలగించండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రములయ్యా. అయ్యా ఒక్కసారి నాయనా మీ కను దృష్టి మాపై ఉంచండి అయ్యా. ఒక్కసారి మీ దయ మాపై ఉంచండి డాడీ. స్తోత్రములయ్యా. కనికరించండి డాడీ. దావీదు కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దయ్యా. ప్రార్థన ఆలకించు.